అలాంటి వాళ్ళ మీద ఏ విధమైన కేసులు ఉండవు. మళ్ళీ రేపొద్దున వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారే అని జగన్మోహన్ రెడ్డి సిగ్గే పడడు. జగన్మోహన్ రెడ్డికి ఆ సిగ్గు లేదు. జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడడు. జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎ ప్యూర్ పొలిటీషియన్. రేపు ఉదయం మళ్ళీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడ దాకా దీనికి ఆయనకి బాగా క్లోజు ఎవరు మన తెలుగుదేశం పార్టీలో చేరారు ఎంపీ పేరేంటి గుంటూరు జిల్లాతో మోపిదేవి వెంకటరమణ గారు. మోపిదేవి వెంకటరమణ గారిని సపోర్ట్ చేసినంతగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి రాష్ట్ర రాజకీయాలు ఎవరిని సపోర్ట్ చేయాలి. కరెక్ట్. ఓడిపోయినప్పటికీ కూడా ఆయన రాజ్యసభ పంపించాడు. ఇదే మోపిదేవి రేపు మళ్ళీ వైసీపీలోకి వస్తే రెడ్ కార్పెట్ ఆహ్వానిస్తాడు జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ పూల బొకే పట్టుకొని. ఎందుకు సార్ ఆయన ఆహ్వానించారంటే ఆన్సర్ లేదు. ఎందుకు ఆన్సర్ లేదు అంటే రాజకీయ నాయకులకు కావాల్సింది ఇలాంటి వ్యక్తులే. ఎవరైతే ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకొని మళ్ళీ అధికారం వచ్చే దగ్గరికి గూటి పక్కిలాగా చేరేవాళ్ళు రాజకీయ నాయకులు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే జగన్కి కానీ చంద్రబాబు నాయుడు కానీ. మాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు కొంచెం నిజాయితీ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇవి రోజులు కాదు. అందుకే కదా శ్రవణ్ అధికార పార్టీలకి ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటున్నాడు. 5 ఏళ్ళు పోరాటం చేసి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం అయిపోయారు. అంతకుముందు 5 ఏళ్ళు పోరాటం చేసి అప్పుడు ప్రతిపక్షం అయ్యారు. దట్ ఈస్ నాట్ రాంగ్. చెప్తున్నా నేను, అధికారం చుట్టూ ఉండేవాళ్ళు కొంతమంది ఎప్పుడు ఉంటారు, అధికార పార్టీ తప్పులను ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఎప్పుడు ఉంటారు. లైక్ యూ తెలిసి సిపిఐ సిపిఎం ప్రజల పక్షాన ఎలాగైతే పోరాటం చేస్తున్నాయో వచ్చినా రాకపోయినా మాది ప్రజల పక్షం. నరసింహరావు ప్రజల పక్షం. దట్స్ ఆల్. ప్రజలు మాకు రేపు అధికారం ఇచ్చారనుకోండి వి విల్ గో. కానీ ఇలాంటి సాంప్రదాయమైనటువంటి రాజకీయ పార్టీలు నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయితే తెలుగుదేశంలో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేనే అయ్యి ఉంటాను. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోజు ఒక్క ప్రశ్న అడిగే అవకాశం దొరకదు నాకు. 100% అసెంబ్లీలో ఫార్మల్ ప్రశ్న. ఆయన ఒక ఆయన తలగొట్ట కట్టుకొని రోజు 3 గంటల సేపు మాట్లాడేవాడు టీవీలో కూర్చొని. ఒక ఆయన 3 గంటల సేపు మాట్లాడేవాడు నరకలంగా. అంబేద్కరిజం, పూలేయిజం, కాంచీరామిజం భారతదేశంలో ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు. 3 గంటలు మాట్లాడేవాడు. 3 గంటలు పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు 4 గంటలు డ్యూటీ చేసేవాడు ఆయన. అసెంబ్లీలో ఎక్కడైనా వాయిస్ ఉందో పాపం. టీవీలో కూడా కనపట్ల. టీవీలో కాదు, కుట్టేశారు, మూతి కుట్టేసేసి కూర్చోబెట్టారు పక్కన. నోరు ఎత్తడానికి కూడా లేదు. అలాంటంటే నేను అనేది ఏంటి అంటే మనం మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, ప్రశ్నించే స్వేచ్ఛ లేనప్పుడు, మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, ప్రజల తరపున మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, నువ్వు ఏ పార్టీ తరపున ఎమ్మెల్యే అయినప్పుడు అనవసరం అనేది. అంతే కదా, రాజకీయానికి అర్థమే ఉంది. ఇంకా నోరు మూసుకొని కూర్చొని నాలాంటి తెలుగుదేశంలోనో జనసేనలోనో వైసీపీలోనో చేరి వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే నాకు స్వేచ్ఛ ఉండండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకునే కంటే ఆ స్వేచ్ఛ ఉన్న చోటే అది ముళ్ళ కంపో చెట్టు కిందో స్వేచ్ఛ ఉన్న చోటే ఉండి 4 మాటలు మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రశ్న అడిగినా నేను తడుముకోకుండా ఫెరోషియస్ గా సమాధానం చెప్తాను. అదే నేను ఇంకో రాజకీయ పార్టీలో ఉంటే ఐ హావ్ మై ఓన్ రిజర్వేషన్స్. పార్టీ బైలో. కాబట్టి ఈ రాష్ట్రంలో మంచేంది, చెడేంది, తప్పేంది, కరెక్ట్ ఏంది అని అడగొద్దు. ఈ రాష్ట్రంలో రాజు ఏమి చెబితే అదే కరెక్ట్. ప్రజాస్వామ్య దేశంలో రాజు ఏది తప్పు అంటే అదే తప్పు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక లీగల్ అన్నాడు, లీగల్ అయిపోయింది. నో ఇది తప్పు, ఇది ఇల్లీగల్ కట్టడం అన్నాడు, కూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ కట్టడం అన్నాడు, కూలిపోయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఇది లీగల్ కట్టడం అంటాడు, పెరిగిపోద్ది. దట్స్ ఆల్. సోషల్ మీడియా, అసలు సోషల్ మీడియాలో ఎవడ పోస్ట్ పెట్టినా లోపలేండి పవన్ కళ్యాణ్ అన్నాడు, రాజ్యాధికారం ఉంది, మొత్తాన్ని లోపలేసారు. ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇష్యూ పోతుంది. ఎంత టెక్నికల్ గా చూడండి. కొన్నాళ్ళేమో వరదల తర్వాత బ్యారేజ్ ఇష్యూస్ తోటి ఒక 1 month బ్యారేజ్ ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారని ఒక ఇష్యూ. 3వ ఇష్యూ లడ్డూ ఇష్యూ, తిరుమల లడ్డూ ఇష్యూ. ఇక తిరుమల లడ్డూ ఇష్యూతో పాటు మిక్స్ అయిపోయి సనాతన ధర్మం ఇష్యూ. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో 4వ ఇష్యూ ఆడపిల్లలకు సంబంధించినటువంటి జత్వాని. 5 జత్వాని ఒకటి ఉంది. 5వ ఇష్యూ జత్వాని. 6వ ఇష్యూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదానితో అమెరికాలో కుట్ర చేశారని ఆ ఇష్యూ. అంటే మళ్ళీ ఇప్పుడేమో ద్వారంపూడి చంద్రశేఖర్ కి సంబంధించినటువంటి రైస్, దాని స్మగుల్ గూడ్స్, ఈ వ్యవహారం.